చంచలమ్మ రచ్చబండ దగ్గర నుండి వచ్చి అక్కడ అలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి కేశవ వచ్చి ఇలా అంటూ ఉంటాడు. ఏంటి చంచలమ్మ, నువ్వు రచ్చబండ దగ్గర ఇచ్చిన తీర్పు నువ్వు సరైనదనే అనుకుంటున్నావా? అలా ఎందుకు ఇచ్చావు చంచలమ్మ? అలా ఇవ్వడం మంచిది కాదేమో అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంచలమ్మ అయితే నా నిర్ణయం నేను చెప్పానండి, అంతకు మించి ఇంకేం కాదు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న కేశవ ఇలా అంటూ ఉంటాడు. అసలు నువ్వు అలాంటి తీర్పు ఎందుకు ఇచ్చావు? 25 ఏళ్ళగా తను చంటిని పనివాడిలా చూస్తుంది. ఇప్పుడు పనివాడు తన కొడుకు అంటే విజయమ్మ ఎలా ఒప్పుకుంటుంది అని చెప్పి కేశవ అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఒకసారి విజయమ్మ ప్లేస్లో నువ్వు ఉండి చూడు, నువ్వైనా చంటిని కొడుకుగా అంగీకరించగలవా అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక చంచలమ్మ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది. ఇక కేశవ ఇలా అంటూ ఉంటాడు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు. నువ్వు ఒకరికి న్యాయం చేయాలనుకున్నా కానీ ఇంకొకరి గురించి ఆలోచించలేదు. చంటి తన కొడుకు అయినప్పుడు సింధూర తన కోడలు అవుతుంది కదా, ఇప్పుడు నీ కోడలు సింధూర విజయమ్మ కోడలు అయింది, ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి అంటాడు. అది వినగానే చంచలమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విజయమ్మ అయితే చంటిని తన కోడలు సింధూరాని అక్కడి నుండి అయితే తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక అదంతా గుర్తు తెచ్చుకొని చంచలమ్మ అయితే షాక్ అయ్యి, అవునా, నా శత్రువైన విజయమ్మ సింధూర కోడల అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న కేశవ ఆ మాట అనేసరికి చంచలమ్మ అయితే భయపడుతూ ఉంటుంది. విజయమ్మకు నా కోడలు సింధూర ఇప్పుడు తన కోడలు ఎలా అవుతుంది, నేను అస్సలు ఊరుకోను, ఈ విషయం నేను ఆలోచించలేదే అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.